ఈవీఎంల సీఎం, ఈవీఎంల పీఎం అయిపోయింది, అంతా అయిపోయింది. మీ బండారం పూర్తిగా బయట పడిపోయింది. ఎన్నికలైపోయిన మొదటి రోజు నుంచే చెబుతూనే ఉన్నాగా ఇది ఈవీఎంల ప్రభుత్వమని, ఏ క్షణాన్నైనా పడిపోక తప్పదని. ఈ రోజు ఈవీఎంల స్కామ్ పూర్తిగా బయటపడింది. రేపు ఈ ప్రభుత్వమే పడిపోతుంది. వచ్చిన ఓట్లు, తెచ్చుకున్న సీట్లు అంతా బోగస్ అని తెలిసిపోయిందిగా. మాకొచ్చిన ఓట్లు, తెచ్చుకున్న సీట్లు ఇంకెవరికి రాలేదని సంబరపడిపోయారుగా. చివరికి ఇది కూలిపోయే కూటమని, పడిపోయే పేకమేడని అందరికీ తెలిసిపోయింది. 164 సీట్లతో కేంద్రంలో, రాష్ట్రంలో మా ప్రభుత్వమే నడుస్తుందని చంకలు గుద్దేసుకున్నారుగా. అందుకే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని పెద్దలు ఊరికనే అనలేదు. రేపో మాపో మాత్రం ఈ ప్రభుత్వం ఊడిపోతుందిలేండి. కంగారేం పడాల్సిన అవసరమే లేదు. కాస్త గట్టిగా పోరాడితే చాలు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు పడిపోయి తీరుతాయి. అందులో డౌటే లేదు. కాకుంటే ఇక్కడే మీరొక విషయాన్ని గమనించాలి. పనికిరాని పకోడీ విషయాలను తెరపైకి తీసుకొచ్చి ఈవీఎం స్కామ్ల మీద చర్చ జరగకుండా వీళ్ళు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మీరింకే విషయం మీద చర్చించకుండా కేవలం ఈవీఎంల స్కామ్ల మీద మాత్రమే వీడియోలు చేయండి. దెబ్బకు దేశమే దద్దరిల్లిపోవాలి.